హాయ్ అండి. బీరకాయ కూరలో పచ్చిశనగపప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను 4 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకొని చక్కగా కడిగేసి 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. కూరలో వేసుకోవడానికి ముందే మనం 2 గంటల ముందు కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటే కూరలో త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు 1/2 కేజీ బీరకాయలు తీసుకొని 2 ఉల్లిపాయలు మీడియం సైజు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా బీరకాయలను కడిగేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకొని అవి వేసేసి అడుగు అంటకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను ఉప్పు, కలుపు తీసుకున్నాను. కొంచెం పసుపు, అంటే బీరకాయల వాటర్ వస్తుంది కదా, మనము కరిగిపోతుంది, బాగుంటుందని. కొంచెం ఉల్లిపాయలు మెత్తపడే వరకు తిప్పుతూ అడుగంటకుండా కొద్దిగా కరివేపాకు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అవి రెడీ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తపడంగానే వేసేయాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కొంచెం సేపు, ఇవి కూడా ఉప్పు అది పట్టేలాగా కొంచెం సేపు కలుపుతూ మూత పెడితే కొంచెం ఉడుకుతాయి అన్నమాట. పచ్చిశనగపప్పు కూడా నానుంటాయి, త్వరగానే ఉడికిపోతాయి. బీరకాయలో కూడా వాటర్ వస్తుంది కదా, మీకు త్వరగానే ఉడికిపోతాయి, విడిగా ఉడకపెట్టక్కర్లేదు. ఇప్పుడు బీరకాయలని సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. బీరకాయతో పాటు మీకు ఇంకేమన్నా కొంచెం పచ్చిదనం ఉన్నా చక్కగా ఉడికిపోతుంది. అవి ఉడికి పలుకు పలుకు అలాగే ఉంటే బీరకాయలో బాగుంటుంది కూర తింటున్నప్పుడు. మనకి అడుగంటకుండా మనం కొంచెం కలుపుతూ ఉంటే దగ్గరుండి కూర బాగుంటుంది. ఈ స్టీల్ ప్యాన్ మూలన అడుగంటితే కూడా మళ్ళీ బాగుండదు, అందుకోసం దగ్గరుండి ఉండాలి. ఇప్పుడు వాటర్ వస్తుంది కొంచెం, బీరకాయ కూర వాటర్ వస్తే అది తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట. మూత పెట్టేస్తే కొంచెం సేపట్లో అయిపోతుంది, మీకు త్వరగానే ఉడికిపోతుంది బీరకాయ కూర. అంత 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకోవటం ఒకటే కొంచెము ముందు చేసుకోవాలి. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఈ కూర మీకు రైస్లోకి చాలా బాగుంటుంది, మీకు చపాతీలోకి కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిశనగపప్పు అవి ఉన్నాయి కదా, కొంచెం పడుతుంది కారము, బాగానే ఉంటుంది. మీకు 2 పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఆ మాత్రం కారం వేస్తే సరిపోతుంది మీకు. రైస్లోకి చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది. బీరకాయ పచ్చిశనగపప్పు కూర మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.